హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. కార్తీక పౌర్ణమి అనగానే మనకు గుర్తుకొచ్చేటి నోములు వ్రతాలు నిన్ననే చెప్పుకున్నాం కదా. నిన్న నైటే పనంతా చేసేసుకుందామని నేను అనుకుంటే వానదేవునికి ఇష్టం లేదో ఏమో, ఒకటే వర్షం పెట్టుకుంది. అందుకని ఏ పని చేయకుండా నార్మల్గా ఉండిపోయాను. ఇంకా పొద్దున లేసేసరికి చాలా పనులు ఉన్నాయి. అదేంటక్క కార్తీక పౌర్ణమి అంటే పొద్దున్నే దీపాలు పెట్టాలి కదా అంటారేమో. అదేం కాదండి. నేనైతే ప్రతి సంవత్సరము ఒక దగ్గరికి వెళ్ళి కంపల్సరిగా దీపాలు అయితే పెడతాము. అదేంటని ఈవినింగ్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఇది పొద్దున్నే లేవగానే ఇంకా ఇంటి ముందు అంతా నీట్గా కడుక్కున్న తర్వాత తులసమ్మకి అలంకరించుకుంటున్నాను. ఇలా అలంకరించుకోవడం పూజలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. ఇంకా పూజలు అంటే ఎంత టైం పడుతుందో కూడా చెప్పనక్కర్లేదు. ఆల్మోస్ట్ నాకు కూడా ఈరోజు అయితే చాలా టైం పట్టింది. ఎంత టైం పట్టినా సరే పూజ అనేది నిదానంగా మంచిగా శ్రద్ధగా చేసుకుంటేనే మనకు పూజ ఫలితం దక్కుతుంది. ఏదో చేసాము అన్నట్టు దీపం పెట్టేసి పక్కకు జరిగిపోతే అలాంటిది ఏమి ఉండదండి. ఇంకా అసలే ఈరోజు శివయ్యకి పూజ కాబట్టి చాలా మంచిగా జరుపుకోవాలా. అందుకని చెప్పి నేను నెమ్మదిగా మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఈరోజు నా కార్తీక పౌర్ణమి పూజా విధానం ఇంట్లోనైతే చాలా బాగా జరిగింది. నేను అనుకోలేదు ఇంత బాగా జరుగుతుందని, కానీ అంత బాగా జరిగిపోయింది. మొత్తం మీరు వీడియో చూశాక మీరే చెప్తారు. మీ కార్తీక పౌర్ణమి రోజున మీ పూజ ఎలా జరిగిందో, మీ ఇంట్లో ఏమేమి జరిగిందో చూసేయండి. ఇంకో స్పెషల్ కూడా ఉందండి ఈరోజు. నేను అనుకోకుండా, అసలు ఎక్స్పెక్టెడ్ కాదు, ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను తెప్పించుకోవాలని. కానీ మనం అనుకున్నప్పుడు ఏది రాదు, వాళ్ళు అనుకున్నప్పుడు ఏదైనా మన దగ్గరకు వస్తుందని ఈరోజు అయితే అర్థమైంది నాకు. చూసేయండి, లాస్ట్ వరకు వీడియో చూస్తేనే అది మీకు అర్థమవుతుంది. నేను ఫస్టే రివీల్ చేయను ఏంటి అనేది. నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్న ఎన్ని రోజులు అని కూడా చెప్పలేను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కావాలి అని. అది ఇన్ని రోజుల వరకు కాలేదు. ఈరోజు అయితే నెరవేరింది. తులసమ్మ దగ్గర అమ్మవారి పాదాలను అయితే వేసుకుంటున్నాను. ఇలా పసుపుతోటి మంచిగా అలికి మా అమ్మవారి పాదాలను పెట్టుకుంటున్నాను. ఇక్కడ జాజు వాడచ్చు, కానీ జాజు వాడితే బండలు అదైపోతాయి అని చెప్పి జాజు వాడకుండా నేను పసుపుతోనే ఇలా అలంకరించుకుంటాను. ఎప్పుడైనా సరే తులసమ్మ దగ్గర అమ్మవారి పాదాలను వేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడో వీలుని బట్టి కొంచెం నార్మల్గా చేస్తుంటాను, కానీ మ్యాక్సిమం ఇలానే చేస్తూ ఉంటాను. ఈరోజు స్పెషల్ అని ఏం కాదు. నేను అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర కంపల్సరీగా ఇలానే చేస్తూ ఉంటాను. కార్తీక పౌర్ణమి రోజు ఎంతమంది ఒక్క పొద్దులు ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు ఇలా ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏం జరుగుతుందో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ ఉంటాను ఈవినింగ్ వరకు. నేను ఎక్కడికైతే వెళ్తాను అని చెప్తున్నానో అక్కడికి వెళ్ళాకే దీపాలు పెట్టాక నేను ఒక్క పొద్దు అయితే విడుస్తాను. అప్పటి వరకు నేను పచ్చి గంగ కూడా ముట్టుకోను. ఇంకా దేవుడు అంటే నాకు అంత భక్తి, ఎందుకంటే ఏమో నాకు తెలియదు, ఒక్క పొద్దులు అనగానే అలా ఉండిపోతాను. నార్మల్ టైంలో ఒక్క పొద్దు కాదు కదా, హాఫ్ డే ఉన్నానంటే ఇంక హెడ్ఏక్, ఎక్కడలేని నీరసం అన్నీ వచ్చేస్తాయి. అదే దేవుని పేరు చెప్తే ఏది రాదు. మా ఆయనకు నాకు అదే ఊకే యుద్ధం జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో. అదేంటి నీకు దేవుడు అంటే ఏది ఉండదు, నార్మల్ టైంలో మాత్రం అసలు తినకుండా హాఫ్ డే కూడా ఉండలేవు అని చెప్పి. ఇంకా అంతే, ఇంకా భక్తితో ఏది చేసినా కూడా మనకి బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను కలర్స్ తోటి అయితే మంచిగా తామర పూలను వేసుకొని కలర్స్ నింపుకున్నాను. ఎంత బాగుందో కదా, చాలా నచ్చేసింది నాకు. ప్రతిసారి ఇలానే చేస్తూ ఉంటాను. నాకు ఓపికనంత వరకు అయితే చేస్తాను, మరి అతిగా కూడా బాధపడను. ఎంత చేసినా దేవుళ్ళ కోసమే కదా. దేవుళ్ళ కోసం చేసేది ఏది వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కోసం చేసేదాన్ని మన కోసమే. మనం పూజ చేస్తున్నాము అని అంటే ఏదో ఒక ఫలితం మనకు కంపల్సరిగా దక్కుతుంది. రోడెంబడి వెళ్తుంటే ఒక దండం పెడుతున్నాం కదా అని మనం అనుకుంటాము. ఆ దండం ఏదో ఒక టయానికి మనకు కంపల్సరిగా ఏదో ఒక దాంట్లో ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతూ ఉంటాను. నమ్మాలే కూడా. దైవం ఉంది అనడానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి, కానీ నమ్మని వాళ్ళకి ఏం చెప్పలేము. నిన్న చేవెళ్ళలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసుకొని చాలాసేపు బాధపడ్డాను అని చెప్పడం కంటే ఏడ్చానని చెప్పాలి. నిన్నంతా కూడా నేను అదే డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకంటే ఒక తల్లిదండ్రుల బాధ ఎవరు తీర్చలేంది అసలు. 3 కూతుర్లని వాళ్ళు ఎంత గారాభంగా ఎంత మంచిగా పెంచుకొని ఉంటారు. ఏ ఒక్కరోజు కూడా నాకు కూతుర్లని తల్లి బాధపడలేదంటే అర్థం చేసుకోవచ్చు మనం వాళ్ళు ఎంత మంచిగా పెంచారో. కానీ ఆ చిన్న ఆ డ్రైవర్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల 3 ప్రాణాలను కోల్పోయారు. ఆ 3 ప్రాణాలు కోల్పోవడం ఏంటో కానీ ఆ తల్లిదండ్రుల బాధ వర్ణానితం. అసలు ఎవరు తీర్చలేనిది. వాళ్ళకి ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వాళ్ళు వెళ్ళిపోవడం చాలా బాధ అనిపించింది నాకు. ఇప్పటికీ అది తలుచుకుంటుంటే కూడా నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంది. చాలా బాధతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దని నేనైతే మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటున్నాను.
ఏది కోరుకున్నా సరే శివనాజ్ఞ లేని చీమైనా కుట్టదు అని అంటారు. కానీ వాళ్ళని అలా తీసుకెళ్ళడం అయితే అసలు పద్ధతి కాదు. నాకు నచ్చలేదండి. దేవుడు చాలా అన్యాయం చేశాడు వాళ్ళకి. ఇప్పటికీ నాకు అదే వాయిస్ టోన్ కూడా రావట్లేదు నేను మాట్లాడుతుంటే. నాకు అది గుర్తుకొస్తుంటే కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. నిన్న ఆ వీడియో చూసినప్పటి నుంచి మా పిల్లలు కూడా అసలు ఎంత బాధపడుతున్నారో. ఇంకేం చేస్తాము, పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేసేవాళ్ళు. నేను ఆల్రెడీ మొన్ననే చెప్పాను, రాష్ డ్రైవింగ్ అసలు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుందో అని చెప్పి. ఒకరి ప్రాణం విలువ ఎప్పటికీ తిరిగి రానిదండి, తిరిగి తీసుకురాలేనిది. అది అర్థం చేసుకొని కొంచెం డ్రైవింగ్లో వెళ్ళేవారు జాగ్రత్తగా వెళ్ళండి. అసలు ఎవరిష్టానికి వాళ్ళు నెమ్మదిగా వస్తుర్రా, మాకేందని మనం వెళ్తామో, మనం నిమ్మలంగా వస్తలేం కదని వాళ్ళు రాషే వస్తారు. దీనివల్ల ప్రమాదం జరిగిందంటే ఎవరికైనా ఇబ్బంది. మొత్తానికి తులసమ్మ దగ్గర ఇలా నేను చాలా ముద్దుగా అసలు ముచ్చటేస్తుంది. మంచిగా పువ్వులతోటి కలర్స్ తోటి ఇలా మా అమ్మవారిని అయితే చాలా ముచ్చటగా అలంకరించుకున్నాను. వీడియో మొత్తం చూస్తేనే లాస్ట్ వరకు ఏం జరిగిందని అర్థమవుతుంది. మా ఇంటికి కూడా ఈరోజు ఒకరు వచ్చేసారు. వాళ్ళెవరో కూడా చూసేయండి. వస్తూ నాకు ఇష్టమైనవి కూడా తీసుకొచ్చారు. అవేంటో కూడా చూసేయండి. తులసమ్మ దగ్గర ఇంకా ఉసిరికొమ్మలు అయితే నేను పెట్టుకోలేదు, పెట్టుకున్న తర్వాతనే దీపారాధన అవన్నీ చేసుకుంటాను. లాస్ట్ ఫైనల్గా మా తులసమ్మ ఫైనల్ లుక్ చూసేయండి, ఎంత ముద్దుగా ముచ్చటగా ఉన్నారో. నాకైతే ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని జరిగినా ఏది జరిగినా పూజా విధానం అనేది కంపల్సరీగా చేసుకోవాలా. ఏదో వాళ్ళు బద్దకిస్తుంది కదా అని ఉన్నంతలో చేసేసి నా పక్కకు జరిగిపోవడం అదైతే పద్ధతి కాదు. చేస్తూ ఉన్న కొద్దీ చేయాలనిపించేలాగా ఉండాలి పూజ. అంత బాగా చేసుకుంటేనే మనకు దేవుడు అనేది ఏదో ఒకటి కంపల్సరీగా ఇస్తాడు. లాస్ట్గా ఫైనల్గా నేను కడప దగ్గరికి వచ్చేసాను. కడపను కూడా మంచిగా అలంకరించుకుంటున్నాను. కడప మీద మంచిగా కమలం పువ్వును వేసుకుంటున్నాను. మా కడప చిన్నదిగా ఉండడం వల్ల పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఏం పట్టవు. ఇంకేం చేస్తాము, నేను చెప్పాను కదా రెంటెడ్ హౌస్ అని చెప్పి. రెంటెడ్ హౌస్ అన్నప్పుడు మనకి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి, అంతేగాని మనకి లేని దానికోసం అది చేయొద్దు. అట్లా అని చెప్పి నేను ఏదో నార్మల్గా వదిలేను, ఉన్న దాంట్లోనైనా మంచిగా చేసుకుంటాను. ఇక్కడ మంచిగా కడపకి ఇలా అలంకరించుకున్నాను. కడప నిండుగా పసుపు కుంకుమ బొట్లతో పెట్టుకొని వరిపిండితోటి బొట్లు పెట్టుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తాను. బుధవారం శుక్రవారం నార్మల్గా పూజలు చాలా వరకు చేస్తూనే ఉంటాను. కాకపోతే నాకు ఓపిక ఉన్నంత వరకు ఇలా చేస్తుంటాను. ఎప్పుడో ఓపిక లేనప్పుడు నార్మల్గా చేస్తుంటాను. ఎట్టి పరిస్థితులైనా పూజ ఉన్న రోజు కంపల్సరీగా ఓపిక వచ్చేస్తుంది నాకు, అది ఆటోమేటిక్గా. లాస్ట్గా ఇదైతే మంచిగా కడపని ఇలా అలంకరించుకున్నాను. చూసేయండి మా కడప ఎంత బాగుందో. పూజలు పునస్కారాలు అప్పుడే కాకుండా నార్మల్ టైంలో కూడా పూజించుకుంటే చాలా మంచిది. పసుపులో యాంటీబయాటిక్స్ గుణాలు ఎక్కువ ఉండడం వల్ల మనం కడపకు పెడుతూ ఉంటామని చెప్తూ ఉంటారు కదా. అందువల్ల మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రావని నేను అనుకుంటూ ఉంటాను. ఇంటి ముందు ముగ్గు కూడా వేసుకున్నాను. ప్లేస్ కొంచెమే ఉండడం వల్ల చిన్న ముగ్గు వేసుకుంటూ ఉంటాను. ఇంకా మెట్ల మీద కూడా చాలా ముద్దుగా మంచిగా వేసుకుంటూ ఉంటాను. నాకు ఇది ఒక అలవాటు ఉందండి. అసలు ఇక్కడే టైం అంతా పోతుంది నాకు, అయినా సరే చేసుకుంటాను. ఇంటి ముందు కడప దగ్గర ఇక్కడ ముగ్గు వేసుకొని అందులో గంధం బొట్లు పసుపు గంధం కుంకుమను కూడా పెట్టేసుకుంటున్నాను. ఈ రోజుకు బయటికి వెళ్ళాలి కదా, ఎక్కడికి అని చెప్పాలంటే తెలిసిన వాళ్ళకి అవసరం లేదు, తెలియని వాళ్ళ కోసం. కానీ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. చెప్పాను కదా మెట్ల మీద కూడా నేను చాలా మంచిగా ముగ్గులు వేసుకుంటూ ఉంటానని చెప్పి. ఇక్కడ ముగ్గులు వేసుకున్నాను. మెట్ల దగ్గర నుంచి ఇంటి లోపల వరకు నేను ఇలానే ప్రతిసారి వేసుకుంటూ ఉంటాను. ఇది ఒకటి అలవాటు ఉందండి. లాస్ట్ ఫైనల్గా దేవుని సామాన్ అంతా కడగడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ దేవుని సామాన్ కడిగేసుకుంటున్నాను. దేవుని సామాన్ అంతా నీట్గా కడిగేసుకొని మంచిగా పొడి క్లాత్ తోటి తుడిచేసుకోవాలి. లేకపోతే వాటర్ ప్యాచెస్ ఉంటే నీట్గానైతే ఉండవు. అవి కడిగేసుకున్న తర్వాత మధ్యలో మా ఆయన వచ్చి టీ కావాలన్నాడు. ఇంకా తప్పదు కదా, మనకి ఎన్ని ఉన్నా వాళ్ళకి కావాల్సింది చేయాలి కాబట్టి ఆయన కోసం అయితే టీ పెడుతున్నాను. ఆయన ఒక్కని కోసమేనండి. మా ఇంట్లో టీ ఎవరు అసలు తాగము, తక్కువ. ఆయన ఒక్కనికే ఒక పాల ప్యాకెట్ ఆల్మోస్ట్ 3-4 డేస్ వస్తుంది ఆయనకు. ఆయన కూడా వన్ టైమే తాగుతారు, ఎక్కువేం తాగరు. ఆయనకు టీ పెట్టించాక ఇంకా మళ్ళీ నా పూజ దానికి స్టార్ట్ చేయాలా. మధ్యలో మా పాప దోశల కోసం అని చట్నీ పడుతుంది. తనని వీడియో తీశాను, వద్దు మమ్మీ అని చెప్పి అంటే తీసేసాను. తనకు టీ పోసి ఇచ్చేసాను. ఇంకా తర్వాతకి పూజ సామాన్లకి మంచిగా గంధం బొట్లు పెట్టేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలా చేస్తుంటారో కామెంట్ చేయండి. పూజలు చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కంపల్సరీగా ఉంటుంది. మా ఇంట్లో బాగాలేదు కదా, మేము పూజలు చేయం కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. అది తప్పండి. మనం చేసే పూజ ఏ రోజుకో రోజు కంపల్సరీగా ఫలితాన్ని అయితే ఇస్తుంది. నేను
నేను నిన్ననే కొత్తగా ఎల్లమ్మ తల్లినైతే తెచ్చుకున్నాను. మా ఇంట్లో లేదని కాదండి. చిన్నగా ఉంది. నాకు పెద్దగా తెచ్చుకోవాలనిపించింది. అందుకని చెప్పి మళ్ళా కొత్తగా తెచ్చుకున్నాను. అమ్మవారిని గ్రీన్ కలర్ శారీతో ఉన్న అమ్మవారిని పెద్దగా ఉన్న తల్లిని తెచ్చుకున్నాను. ఎంత ఇష్టం అంటే నాకు ఈమె ఎందుకో ఏమో తెలియదు కానీ చాలా ఇష్టం. ఇంకా మంచిగా ఆమెను అలంకరించుకున్నాను. తర్వాత నైవేద్యం కోసం అని చెప్పి పాయసం చేద్దామని నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడెక్కాక సేమియాన్ని ఎంపుకున్నాను. నార్మల్గానే చేశానండి. ఎందుకంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా వీటి దగ్గర ఉండిపోతే ఆ పనులన్నీ పెండింగ్ పడిపోతాయి అని చెప్పి నార్మల్గా సేమియాని అయితే చేసేసుకున్నాను. సేమియా అయినా సరే చాలా బాగుందంట. ఈరోజు నేను ఫాస్టింగ్లో ఉన్నాను. నేనైతే ఏం తినలేను. తిన్నా మా పిల్లలు, మా ఆయన అయితే చెప్పారు బాగుందని. ఇంకా దీంట్లోకి పాలు పోసేసుకున్నాను. ఇది హాఫ్ బాయిల్ అన్నప్పుడే పాలు వేసుకొని తర్వాత చక్కెర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి బంద్ చేస్తే సరిపోతుందండి. ఎంతసేపు ఉన్నా గట్టిగా కాదు సేమియా అనేది, లేదంటే గట్టిగా అయిపోతుంది ఎక్కువ బాయిల్ అయిపోతే. లాస్ట్కి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఇలాచి వేసుకున్నాను, దీన్ని బంద్ చేశాను. లాస్ట్ తులసమ్మ దగ్గరికి వెళ్ళి తులసమ్మ దగ్గర కూడా నైవేద్యం అలానే దీపం పెట్టేసి ఇంకా నా పూజనైతే ఇక్కడ కూడా కానిచ్చాను. అప్పటికే లేట్ అయిపోతుందని టెన్షన్ పడిపోతున్నాను. ఎందుకంటే లేట్ కాకముందుకే చేసుకుంటేనే కదా మనకు మంచిది. అప్పటికి ఎండ కూడా వచ్చేసింది. పొద్దున్నే పెట్టుకోవాలి కానీ పొద్దున్న ఎందుకులే, ఇంకా నేను ఎట్లాగో ఈవినింగ్ వెళ్తాం కదా అక్కడికే పెట్టేసుకుందాము శివాలయంలో అని చెప్పి నేను పెట్టలేదు. లేదంటే వెళ్ళను అనుకున్నప్పుడైతే మార్నింగ్ 4 o'clockకే పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడ ఒకటే ఉసిరి దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా 365 ఒత్తులు అయితే కూడా నేను వెలిగించలేదు. ఉసిరి కొమ్మను పెట్టుకొని మంచిగా అరటి పండ్లను తాంబూలంగా పెట్టి నైవేద్యం ప్రసాదంగా పెట్టి కర్పూరంతో మంచిగా నీరాజనం పాడాను. ఇక్కడ మా శివయ్యకి అయితే ఈరోజు నేను నారికేల దీపం పెట్టుకున్నాను. నారికేల దీపం ఎలా పెట్టుకోవాలని మీకు డౌట్ ఉంటే ఇది కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం అయినా మనం పెట్టుకోవచ్చు సాయంత్రం టైంలో. నేను లాస్ట్ సోమవారం పెట్టుకుందాము అని అనుకున్నాను కానీ నాకు మన లేడీస్ ప్రాబ్లం వల్ల నేను పెట్టుకోలేదు. నారికేల దీపంలో మనం ఎర్రటి ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె కొబ్బరి నూనె ఏదైనా సరే మనం వీలుని బట్టి అందులో పోసుకొని పెట్టుకోవాలి. లాస్ట్గా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను శివయ్య నామాలన్నీ చదువుకున్నాను. మంచిగా ఆరతి కూడా మా వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఇంటి దేవుళ్ళకి ఇంకా రోజు మామూలు పూజలాగానే చేసేసుకున్నాను. మా అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారు కదా. ఇక్కడ నాకు సరిపోయింది, చాలా నచ్చేసింది. మొత్తానికైతే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు నా పూజ చాలా బాగా జరిగింది. మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఇక్కడ మా సమ్మక్క సారక్క తల్లి ఇంకా వీళ్ళదైతే ఇంకా ఈరోజు పౌర్ణమి వీళ్ళకు స్పెషల్గా ఉంటుంది. కాకపోతే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఏముండదు. ఇంకా నేను ఎంతసేపే చెప్పాను కదా ఎంతో ఇష్టము నేను కొత్తగా తెచ్చుకున్నాను అని చెప్పి. మా ఎల్లమ్మ తల్లి ఎంత బాగుందో కదా. ఈమె మొహంలో కళనైతే నాకు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. చూస్తున్న కొద్దీ చూసాలనిపిస్తుంది. 10 మినిట్స్కి ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొచ్చానంటే అర్థం చేసుకోండి నాకు ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా మా మొత్తం శివయ్య గౌరమ్మని ఇలా పెట్టుకొని చాలా మంచిగా పూజ చేసుకున్నాను. నేను పిండి దీపాలు పెట్టుకున్నాను, అలానే ఉసిరి దీపాలు పెట్టుకున్నాను. కాకపోతే నేను నియమావళంతా చదువుకునేసరికి ఉసిరికాయ దీపాలు అయితే కొండెక్కాయి. ఇంకా అంతా అయిపోయి ఈరోజు వంట చూసేయండి. బీరకాయ కూర వండేసాను, అలాగే వైట్ రైస్, పులిహోర, బీరకాయ పొట్టు చట్నీ చేశాను. సూపర్ ఉంటుందండి. చెప్పాను కదా సేమియా ఎప్పటికీ లూజ్గా ఉండాలంటే అలా చేయాలని. పాల సేమియా కూడా ఎంత లూజ్గా ఉందో చూడండి. ఇంకా పెరుగు. మొత్తం మీద ఈ రోజుకైతే ఇలాంటి వంటలు అయితే ఇలా చేశాను. మా అత్తమ్మ మా మామయ్య అయితే ఊరి నుంచి వచ్చారు. మా పాపకు తెలియదు, అసలు సడన్ సర్ప్రైజ్. ఆమె పడుకొని ఉంది, వచ్చి మా మామ అయితే లేపిండు. ఆమె ఇంకా కోమాలనే ఉంది, అసలు అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్నని చూసి నవ్వుతుంది. వాళ్ళ నాన్న వచ్చేసింది, వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని కాసేపు ముచ్చట పెట్టుకుందిగా. చెప్పకుండా వచ్చినవేంది నాని అని అడుగుతుంది. నేను నీకు తెలియదా అని చెప్పి మా నాన్న అంటుంది మా అత్తమ్మ. మా అత్తమ్మ నాకేమో తెచ్చిందంట. ఏం తెచ్చిందో మీరు కూడా చూసేయండి. మెట్టెలు తెచ్చింది. సైడ్ మెట్టెలు నాకు ఉన్నాయండి ఆల్రెడీ, కాకపోతే తెచ్చింది మళ్ళా. ఇంకా ఊరు నుంచి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. ఇవన్నీ మా ఇంటి దగ్గర మా తోటలో ఉన్నవండి. కరివేపాకు, శనగకాకు, పుంటికాయలు, చింతకాయలని, నిమ్మకాయలు, జామకాయలు, ఇంకేమేమో తెచ్చిందామే, నాకే గుర్తుకు లేవు. అసలు ఎంత ఓపికనో. సిటీకి వస్తున్నాము అని అంటే అన్నీ తెంపుకొని వస్తుంది, ఏది మిస్ కాకుండా. అసలు పువ్వులు కూడా తెచ్చింది. నేను పువ్వులు మిస్ చేశాను. ఆ పువ్వులు నాకు అల్లేంత టైం కూడా ఉండదని చెప్పి అల్లిపించుకొని మరీ తెచ్చింది. కొన్ని బెండకాయలు తెచ్చింది. నా బిడ్డకి ఇష్టం అని చెప్పి రాములక్కాయలు కూడా తెచ్చింది.
ఇంకా ఊరి నుంచి ఇక్కడికి వస్తున్నామంటే ఏది ఉంటే అది తెచ్చేస్తారు. అసలు అది ఎంత ఇష్టమో మా బిడ్డకు. ఆ రాములకాయలను చూడంగానే సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.